జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. సుగాలి ప్రీతి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. జగన్ 2.0 అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, హిందూ మతంపై దాడులు చేయటమేనని వ్యాఖ్యానించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సుగాలి ప్రీతి అంశాన్ని కావాలనే మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. సుగాలి ప్రీతి ఘటనను మొదట వెలుగులోకి తీసుకొచ్చింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణేనని తెలిపారు. అలాంటి పవన్ కళ్యాణ్ పైనే సుగాలి ప్రీతి తల్లి పార్వతమ్మ ఫిర్యాదు చేయడం ఆశ్చర్యకరమన్నారు. రావణ్, శ్రవణ్, సుగాలి ప్రీతి ఘటనల వెనుక వైసీపీ ఉందని ఆరోపించిన ఆయన పార్వతమ్మ వైసీపీ ట్రాప్ లో పడిపోయారని అన్నారు. వైసీపీ రాజకీయ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని కిరణ్ రాయల్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అద్భుతాలు జరుగుతుంటాయి ఇప్పుడు రాష్ట్రంలో. ఎందుకంటే మన రాష్ట్ర దౌర్భాగ్యం, మనం ఎంత అభివృద్ధి చేయాలని చూసినా కొంతమందికి బలైపోయే పరిస్థితులు ఉంటాయి. దాని ఉదాహరణకి కొన్ని విషయాలు మాట్లాడ అవసరం ఉంది. జగన్ 2.0 అంటే మేమేదో జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 అంటే అద్భుతాలు చేస్తారనుకున్నా, చిల్లర పనులు చేస్తారనుకోలే. జగన్ 2.0 అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, హిందూ మతం మీద దాడి చేయడం. జగన్ 2.0లోనే ఈ రావణు శ్రావణు కూడా జగన్ 2.0లో భాగమే. ఇదే జగన్ 2.0. అప్పుడు చెప్పాడు జగన్ 2.0 మామూలుగా ఉండదు అన్నాడు. నిజంగానే మామూలుగా లేదు. అంతా కులాల చిచ్చు, రావణు శ్రావణు, హిందూ మతం మీద దాడులు, కాపులతో మీటింగ్లు, కాపుల చీల్చడాలు. 2.0 ఎన్ని చూడాలో చూస్తాం. మేము సిద్ధమే. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా మేము సిద్ధంగానే ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లోకి పాయింట్లోకి వెళ్దాం. సుగాలి ప్రీతి అందరికి తెలుసు, ప్రపంచానికే తెలుసు. ఎవరో తెలుసు? పవన్ కళ్యాణ్ గారి వల్ల తెలుసు. వాళ్ళ తల్లే చెప్పింది, నా కూతురు విషయం మా పక్కన అక్కడిని తప్ప ఎవరికి తెలియని ఒక మా బాధని ప్రపంచానికి చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడింది, వినిపిస్తా తర్వాత పాయింట్. పార్వతి గారు మాట్లాడి ఆ రోజు మమ్మల్ని పట్టించుకోకపోతే మా కేసు ఇదే జడా శ్రావణ్ కుమార్ తప్పుదారు పట్టించారు, 5 లక్షలు తీసుకొని తప్పుదావ పట్టించాడు. ఇదే కేసు పవన్ కళ్యాణ్ గారు చొరవతో చల్లా చేయని ఒక అడ్వకేట్ పవన్ కళ్యాణ్ గారు ఈ కేసును అప్పగించారని చెప్పి కృతజ్ఞతలు చెప్పిన ఆవిడ ఈ రోజు ఆయన మాట మనం చూస్తున్నాం. ఇంత దారుణమా, బాధేస్తుంది. ఈరోజు చల్ల ఆయన మాట చూస్తుంటే పార్వతమ్మ అడుగుతా, ఆ రోజు నీ ఒక బిడ్డ కోసం, నీ కూతురు కోసం లక్షలాది మంది జన సైనికులు ఆ రోజు కర్నూలు రోడ్డుపైకి వచ్చారు. మీకు తెలుసా ఒక విషయం చెప్తున్నాను, చాలా మంది తెలియదు. ఈరోజు సుగాలి ప్రీతి తల్లి గారు తెలుసుకోవాల్సిన విషయం, ముఖ్యమైన విషయం చెప్తున్నా. అమ్మ పార్వతమ్మ, ఆ రోజు మీ మీటింగ్ వచ్చినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు 23 మందికి గాయాలైనాయి, 7 మందికి కాలు విరిగినాయి, 4 హాస్పిటల్ అడ్మిట్ అయిన సివియర్గా ఉండి. వాళ్ళందరూ తల్లి బిడ్డలే కదా. ఎందుకు వచ్చాం మేమందరము? నీ కూతురు కోసమే వచ్చాం. సుగాలి ప్రీతి న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఆ రోజు లక్షలాది మంది జనం 2 తెలుగు రాష్ట్రాల నుంచి కర్నూలు బహిరంగ సభకి మా డీజర్లు, మా పెట్రోలు, మా భోజనాలు, మా మంచి మా చెడ్డ మేము చూసుకొని మా అనుచరులు వేసుకొని మేము అక్కడ నీ కూతురు కోసం వస్తే ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారికి కేసు పెడతావా? పెట్టాలి, నిజమే. ఎందుకంటే నీకు ఎకరాల పొలం తీయించినందుక, మీ ఆయన ఉద్యోగం తీయించినందుక, మీకు డబ్బులు ఇప్పించినందుక, కర్నూలు నడి రోడ్ సిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో మీకు ఇల్లుకి స్థలం ఇప్పించినందుక పెట్టాలి కేసు. మంచిదే, ప్రజలు చూస్తున్నారు. అదే 2017-18 ఘటన జరిగినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం మీద చర్యలు పెట్టరు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన మీద కేసు పెట్టరు.
నీ కోసం పోరాడి రోడ్డెక్కి మేము చేతులు కాళ్ళు ఇచ్చుకొని డీజిల్ పెట్రోల్ పోసుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ పాలయ్యి 40-50 రోజులు మా జన సైనికులు హాస్పిటల్లో ఉండి బతుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంటే మా మీద మీరు కేసు పెడతారా? ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో చూడండి. నేను ఆయన ఒకటేమనంట, మీకు ప్రభుత్వం నుంచి ఏమేమి రావాలని మేము చేయించాం, కనీసం ఇంగిత జ్ఞానం కూడా మీకు ఉందో నాకు తెలియదు. మీరు ఈరోజు నుంచి ఎవరి మాటలో విని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఎవరు చెప్పితే నేను చేయట్లేదు, నేనే వచ్చి మాట్లాడుతుంటే మాత్రం అడ్డంగా దొరికారు. అందరూ కూడా చూపిస్తారు. ముందు రోజు జడా శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్లీజ్ జూమ్ చేసుకోండి. జడా శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్ పెడితే కూడా వ్యక్తున్నాడు గడ్డం పెట్టుకొని. ఇతను వైసీపీ నాయకుడు కార్యకర్త, దీనికంతా స్కీమ్ పేరుతో నడిపిస్తున్నాడు ఇతను. రెండో రోజు ఈమె ప్రెస్ మీట్ పెట్టింది సుగాలి తల్లి గారు. సారీ, అదే రోజు పెట్టాడు. పొద్దున ఈయన సాయంత్రం చూడండి, ఇక్కడ కూర్చోన్నాడు, ఇక్కడ కూర్చోన్నాడు. జూమ్ చేసి తెలుస్తుంది మాకు ప్లీజ్. ఇదే వ్యక్తి ప్రశ్నారామన్ అనే ఒక ఉన్మాదిగలుడు జైలు నుంచి బయటకు వస్తే ఆ రోజు వీడియో ఇస్తే పక్కన ఉన్నాడు. ఇదే వ్యక్తి ఇప్పుడు ఇదే బైరెడ్డి సిద్ధార్థతో పాటు ఉన్నాడు. ఇతను వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు చెప్పండి, నిన్న పెద్దిరెడ్డి ఇంకొక నాయకులు జోగి రమేష్ గారు, కోడల నాని గారు అందరూ వచ్చి రావణ్కు వైసీపీకి సంబంధం లేదని చెప్పి సిగ్గులు లేకుండా అబద్ధాన్ని చెప్పారు కదా మీరు. ఇప్పుడు ఇక్కడ బైరెడ్డి ఎలా ఉంటాడు? ఒక సిద్ధార్థ రెడ్డి కర్నూలుకి ఎక్కడ వచ్చినప్పుడు ఇక్కడ అక్కడ ఉన్నాడు, ఇక్కడ రావంతో ఉన్నాడు, ఇక్కడ సావంతో రావంతో కాబోయే డిప్యూటీ సీఎం తెలుసు కదా. జగన్ గవర్నమెంట్ వస్తే వీళ్ళతో డిప్యూటీ సీఎం అవుతారు. అలాంటి కమిటీ అంట. ఇది ఒక సీఎం, డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎం ఎవరు ఇస్తారేమో తెలియదు. చెప్తా పవన్ కళ్యాణ్ యూనివర్సిటీ డిప్యూటీ సీఎం ఇస్తారు పవన్ జగన్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? వైసీపీ కార్యకర్తలారా, వైసీపీ పేటీఎంలారా, మాకు సంబంధం లేదు, రావాలి మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇంకా ఒకే పైసలు చోటు దొరికాయి కదా. ఇప్పుడు చెప్పండి, రాముడిని తల నరికేసి రాము చరిత్రంలో హిందూ మతం మీద దాడి చేసి రథాలు దగ్ధం చేసి కొండపైన తిరుమల విషయం పక్క మీద ఇన్ని చేస్తే ఆ రోజు స్పందించిన జగన్ ఈ రోజు ఏ రామ్ అని పెట్టాడు. మర్చిపోయి ఏ రామ్ అని పెట్టాల్సింది ఏ రామ్ అని పెట్టాడేమో, మర్చిపోయి మిస్ అయిందేమో తెలుగు స్పెల్లింగ్ ఏమైనా. ఏ రామ్ అని పెట్టాడు. ఏ రోజైనా రాముడు తల అయినప్పుడు హిందువుల మీద దాడి అయినప్పుడు ఏ రామ్ అని పెట్టావా? దేవుళ్ళని కించపరిచి హిందూ మతం మీద కించపరిచి మాట్లాడిన ఒక రాక్షసుడు, ఒక సెక్స్ బాంబ్ అతను. ఎందుకు చెప్తున్నా అంటే అతని వీడియోలు అన్నీ కూడా దొరికాయి అతని ఫోన్లో. ఘోరంగా మనం చూసుంటాం, చూడరాని వీడియోలు చూసుంటాం. ఇంకా చాలా డేటా కూడా బయట వచ్చింది. అతను ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో, ఏ వైసీపీ నాయకుడితో మాట్లాడుతున్నాడో, అతనికి ఎన్ని లక్షల పేమెంట్ ఎక్కడెక్కడ చూసినాయో అవన్నీ కూడా త్వరలో మళ్ళీ మీడియా తెలియజేస్తాం. అన్ని కూడా డేటా బయట తీసాం. అతను ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు తిట్టినందుకు మేము అతని మీద ఉపా చట్టం పెట్టామని మాట్లాడుతున్నారు. కాదు, అతను ఈ రాష్ట్రానికే కాదు ఈ భారతదేశానికే ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారంటే రావణ్ శ్రావణ్. కాబట్టి ఇద్దరు డిప్యూటీ సీఎంలు, కాబోయే డిప్యూటీ సీఎంలకు మాట చెప్తున్నాను నేను, మీరు చేసే అలజడి అల్లర్లు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. కాబట్టి రావణ్ అనేవాడికి ఈరోజు ఆ చట్టం కింద జైలుకి వెళ్ళాడు. హిందువులు రెచ్చగొట్టి రాముడిని మాట్లాడారు. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఇక్కడైనా మీరు డ్రామాలు దయచేసి ఆపితే మంచిది. ఎవరెవరినో తీసుకొచ్చి మాట్లాడేస్తే కాదు. ఇంకో విషయానికి వెళ్తే మధ్యలో డిస్కషన్ చెప్తున్నా. సుగాలి తల్లి గారి గురించి మాట్లాడితే ఈ ఇన్సిడెంట్ జరిగింది కర్నూలులో, ఆయన ఉండేది కర్నూలులో. గన్నవరంలో కేసు పెట్టడం